హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ తేజ టాక్. సో ఇప్పుడే అయితే విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ అయితే వచ్చేసింది. వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నట్టు సంజయ్ రామస్వామి అలాంటి కూల్ క్యారెక్టర్ అసలు ఈ మూవీలో ఉందా లేదా, అండ్ అందులోను రీసెంట్ గా మనం చూస్తే సితారా ఎంటర్టైన్మెంట్స్ మనకు రీసెంట్ ఫంకీ మూవీ నేను ఓటీటీలో చూసాను. అసలు ఆ మూవీ చూసాక చాలా వరకు నేను చాలా డౌన్ ఫీల్ అయిపోయాను. అసలు డైరెక్టర్ ఎలా తీసాడు, అసలు ఈ ప్రొడ్యూసర్ ఎలా ఒప్పుకున్నాడు స్టోరీ అనేది, అంత కామెడీ అన్నారు, ఫోర్స్ఫుల్ కామెడీ ఇదంతా కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు వెంకీ అట్లూరి రీసెంట్ బ్లాక్ బ్లాస్టర్ ఆఫ్ లక్కీ భాస్కర్ అండ్ ఆ తర్వాత వస్తున్న మూవీ మనకు వెంకీ అట్లూరి గారి మూవీస్ డైరెక్టర్ లోనూ ఒక చిన్న ఫ్లా అంటే ఒకటి నోటీస్ చేశాను. ఏ మూవీ అయినా ఫారెన్ లో గానీ ఆయన డైరెక్షన్ చేస్తే ఆ మూవీ హిట్ అవ్వద్దో ఫట్ అవ్వద్దో చెప్పలేని పరిస్థితి. అండ్ ఈ మూవీ మనం రీసెంట్ పోస్టర్స్ ఏవి చూసినా కూడా మంచి కూల్ వైబ్ వస్తుంది, అన్ని ఫారెన్ వైబ్ లాగే వచ్చిన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ టీజర్ లో కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు టీజర్ చూసేసి దాని యొక్క రివ్యూ చూసేద్దామా. సంజయ్ విశ్వనాథ్ గతంలో ఎన్నో పిస్టల్ కాంపిటీషన్స్ లో గెలిచారు. ఓకే, కానీ ఇప్పుడు వేరు. కంటి చూపుకి 20లో ఉన్న ఫిట్నెస్ 40 దాటాక ఉండదు. ఒక పెద్ద ఫామ్ హౌస్, లావిష్ లైఫ్ స్టైల్, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాలి. ఓకే, మనం గొప్ప అనుకున్న ప్రతిసారి మనకన్నా గొప్పోడు ఒకడు ఉంటాడని దేవుడు గుర్తు చేస్తాడు. ఖచ్చితంగా. నాకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏంటి అది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దీన్ని? బాగుంది. లవ్వా? ఎక్కువ అలవాటు అవ్వకు, తర్వాత ఇబ్బందిగా ఉంటుంది. నాకన్నా ఇలా ఏళ్ళు చిన్నది. నాకు ప్రాబ్లం లేదు. నాకు ప్రాబ్లం. ప్లీజ్ నువ్వు ఒక్క చిటికేస్తే నీ వయసు అబ్బాయిలు చాలా మంది ఇలా వచ్చి పడిపోతారు. కావాలంటే ఇంకో 4 చిటికలేస్తా, నువ్వు పడు చాలు. ఓకే, విశ్వనాథ్ అండ్ సన్స్. ఓకే, కూల్. ఓకే, ఇప్పుడే టీజర్ అయితే చూసాను. సింపుల్ గా ఉంది. అంటే మనకు ప్రమోషన్స్ లో ఆల్రెడీ మన ప్రొడ్యూసర్ గాని రీసెంట్ గా మనకి చెప్పారు 40s క్యారెక్టర్ ఆఫ్ హీరోకి ఒక జెన్జీ హీరోయిన్ టైప్, అంటే 20s 25s ఇలాంటి హీరోయిన్, వీళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ స్టోరీ అన్నట్లు. సో మనకు దీంట్లో కానీ చూపించారు 40s క్యారెక్టర్ అంటే నేను ఇంకా అంటే బ్లాక్ అలాగే చూపిస్తాను అనుకుంటున్నాను. బట్ ఇంకా దీంట్లో సాల్ట్ అండ్ పెప్పర్, వైటిష్ అలాగా గెడ్డం అలాగా హీరోకి మనకు చూపించడం కూడా బానే ఉంది. అంటే మరీ కట్టాల్సిన అవసరం లేదు, బట్ ఎందుకో ఓకే, ఇంకా క్యారెక్టర్ అలాగే డిజైన్ చేసినట్టుంది. బట్ మొత్తం కూల్ గా ఉంది. మంచి ప్లేయర్, 20s లో ఏజ్ లో ఉన్న ఐ సైట్ ఇప్పుడు 40s లో వస్తే చేంజ్ అవుతుంది, అంటే చేంజెస్ అనేటివి జరుగుతాయి అనేది. కానీ స్టోరీ లైన్ కూడా మనకు హీరోయిన్ గారి క్యారెక్టర్ చూస్తుంటే నాకు ప్రేమలో ఉన్న యాటిట్యూడ్ క్యారెక్టర్, అలాగే డ్యూడ్ లో ఉన్న ఆ ఒక ఎమోషన్ క్యారెక్టర్స్ ఇవన్నీ చూసుకున్నట్టే అనిపించింది. మళ్ళీ దీంట్లో కూడా సేమ్ అదే, అంటే ఆ ఒక క్యారెక్టర్ టోన్ అనేది ప్రేమలో లాగా ఫన్నీ జోనరు, లేకపోతే డ్యూడ్ లో ఉన్న ఎమోషన్స్ టోన్స్ ఇవన్నీ చూపించడం కానీ చాలా బాగుంది. అండ్ వెంకీ అట్లూరి సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తుండే. అండ్ మోస్ట్లీ దీంట్లో మంచి ఎలైట్ లుక్ ఉంది, ఎలిగెంట్ గా మొత్తం ఆ స్టోరీ డిజైనింగ్ కానీ ఆ ఒక మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అయితే చాలా డీసెంట్ గా ఉంది. అండ్ మోరోవర్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద మూవీ రిలీజ్ టైం, దాంట్లోనే వెయిట్ చేస్తున్నాను. అండ్ ప్రొడ్యూసర్ కూడా సింపుల్ గా సైలెంట్ గా ఉంటేనే బెటర్. దీన్ని మళ్ళీ ఓవర్ హైప్ చేసుకోవడం అలా కాకుండా వచ్చిన కంటెంట్ వచ్చినట్టు చూసుకుంటూ దీంట్లో ఉన్న నెగిటివ్స్ అన్ని వచ్చిన విధానంలో అన్నిటిని మార్చుకుంటూ చేంజ్ చేసుకుంటూ పోతే లక్కీ భాస్కర్ లాగా విన్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగా ఉన్నాయని చెప్పి నేనైతే ఇది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ సంజయ్ రామస్వామి లాంటి క్యారెక్టర్ ఉందా అంటే ఎస్ ఉంది, బట్ ఇది ఒక డిఫరెంట్ జోనర్ కాబట్టి ఇది ఎలా ఉంటుందో చూడాలా. అండ్ లాస్ట్ ఆ బాబు మేబీ ఆయన ఎంగేజ్ లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకొని వైఫ్ చనిపోయిందా, లేకపోతే డివర్స్, లేకపోతే ఇంకేంటి, అదైతే మాత్రం మిస్టరీగా ఉంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ టీజర్? అండ్ సూర్య ఫ్యాన్స్ మీరు బాగా ఎంజాయ్ చేశారా ఆ క్యారెక్టర్, ఆ మూవీ టోన్ని? లెట్ మీ నో ఎవ్రీథింగ్. అండ్ ఇలాంటి మరిన్ని సినిమా టాక్స్ కావాలంటే సబ్స్క్రైబ్ టు తరుణ్ తేజ టాక్, అలా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చుగా.